నన్ను లేగమన్నాడు. లేచా కింద కూర్చోమన్నాడు. సార్ మీరు సీఎం ముందు తిట్టారు, మాకు చాలా ప్రెషర్ ఉంది అంటాడు. ఇట్లా కింద మీద పడి ప్రెషర్ ఉంది అంటున్నాడు. ఏంటి ప్రెషర్ అంటే కొడతావా అన్న? ఇలా కూర్చోబెట్టాడు. ఒక కానిస్టేబుల్ బూటు ఇక్కడ, ఒక కానిస్టేబుల్ బూట్ ఇక్కడ, ఇలా ఈ పట్టేసి నొప్పిగా ఉందన్న. జాబ్స్ లో కూర్చుంటే ఆ సీసీ కెమెరాస్ లో కనిపిస్తుంది ఏంటంటే పోలీసులు అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళని నెట్టుకుంటూ ఒక 300-400 మంది వచ్చారు. ఫస్ట్ కొంతమంది నా ఆఫీస్ లో ప్రవేశించారు, కొంతమంది నా ఇంట్లోకి ప్రవేశించారు. ఈ రూమ్ లోకి వచ్చేస్తాను, మనం నెక్స్ట్ రూమ్ కి వెళ్దామన్నారు ఉన్నటువంటి. ఆ నెక్స్ట్ రూమ్ కి వెళ్ళాం. దట్ ఇస్ ద లాస్ట్ రూమ్. కూర్చుంటే ఏం జరుగుతుంది, ఏ క్షణాన్ని ఏదైనా జరగచ్చు. ఇలా అంబటి 7 గంటల పాటు భయంగా రహస్యంగా జనసేన కావచ్చు, ఎన్ని పీస్గా కావచ్చు, పవన్ కళ్యాణ్ ఇవ్వాల్సిన విమర్శ కన్నా ఎక్కువ ఇచ్చామనేది కూడా ఉంది. అంతర్గతంగా మాలో చర్చ ఉంది. ఎందుకంటే ఎక్కువ అటాక్ చేశాము అనేటువంటి భావన కూడా ఉంది. అతనికి అంత అటాక్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఉంది. పర్సనల్ లైఫ్ కూడా అటాక్ చేశామనేటువంటి భావన కూడా కొంత ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు. టైగర్ అనేది మా లీడర్ నాకు ఇచ్చినటువంటి బిరుదు. సరే, టైగర్ అంటే నేను